వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. వస్తున్న వారిని క్షేమంగా మా మధ్యకి నడిపించండి. రాలేకపోవచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరినీ నాయన మీ కృపల దగ్గర కింద క్షేమంగా వచ్చి కాచి కాపాడండి అయా. మేము మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించుటకు అయా మీ నామమును ఘనపరచుటకు మేము వచ్చి ఉన్నాం తండ్రి. సహాయమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాపుల మార్గం నిలువక అపవాసులు కూర్చున్న రోజు కూర్చోనక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు. 2వ అధ్యాయం. దీవనాత్మములు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించి దివరాత్రము దాన్ని ధన్యించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోర్దాను నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు
దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గంలో నిలువక అభ్యాసకులు కూర్చొని కూర్చుండక యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో పుణ్యములాడు తన చెలికానికి కీడు చెయ్యు తన మృత సముద్రంలో దొరికినటువంటి చుట్టాలు ఇవన్నీ దొరికిన ఈ మొత్తాన్ని 21 వచ్చిన 2 పేతురు 1వ అధ్యాయము 22 వచనము ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మొదట మనం నమ్మాలి ఇది మనుషులు రాసిన గ్రంథము కాదు. ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్యము ప్రయోజనకరమై ఉన్నది. అది గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఊదిన వెండి అంతా చూసారా? యెహోవా మాటలు పవిత్రమైనవి. దేవుడు ఏమంటే దొంగలాగా వస్తున్నాను యేసు ప్రభువు, లేకపోతే అమ్మ బూతులు తిట్టుకున్నావా? నిన్ను నన్ను పాడు చేయడే నాగా ఈ ఒక్క పెట్టి చేసుకోవచ్చు. దేవుడి రాకడి గురించి 2000 సంవత్సరాల నుంచి ఇదిగో వస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు నశింపకూడదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెను. కోరుచు ఈ ఎడల దీర్ఘశాంతం గలవాడై మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు.